ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి, ప్రేమను బట్టి మరి ఒక ఉదయ కాలము ప్రభు మనకు అనుగ్రహించాడు. సజీవులున్న భూమి మీద నిలబెట్టాడు. అవును, మంటికి మార్చువాడు ఆయనే, నరులారా తిరిగి రండి అని పిలుచువాడు ఆయనే. జీవ మరణములు ఆయన స్వాధీనంలో ఉన్నవి. ఈ ఉదయం మనం జీవంతో ఉన్నామంటే యేసయ్య కృప, ఆయన ప్రేమ, ఆయన దయ. మరి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనమును చదువుకుందాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. హల్లెలూయా. ప్రతి జనములో కూడా, ఈ ప్రపంచ వ్యాప్తముగా ఉన్న ప్రతి జనములో కూడా ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన కాపాడుతాడు. ఆయన పక్షపాతి కాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు పక్షపాతంగా జీవిస్తూ ఉంటారు. మనుషులు న్యాయ అన్యాయాల విషయంలో మరి ఎన్నో విధాలుగా వారి సొంత ఆలోచనతో వారికి ఇష్టమైన వారిని ప్రేమిస్తూ ఉంటారు, ఇష్టము లేని వారిని ద్వేషిస్తూ ఉంటారు. మరి ఎన్నో విధాలుగా మానవుని యొక్క హృదయము ఉంటూ ఉంటుంది. కానీ యేసయ్య అంటున్నాడు ఈ ఉదయకాలం, ఆయన ఎన్నడూ కూడా పక్షపాతము చూపే దేవుడు కాదు. ఒకరిని ఎక్కువగాను ఒకరిని తక్కువగాను ఆయన చూసే దేవుడు కాదు. ఆయన భూమిపై ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకు భయపడి నీతిని అనుసరిస్తూ జీవించిన ఎడల ఆయన వారిని గొప్ప చేసే దేవుడు, ఆయన వారిని అంగీకరించే దేవుడు, ఆయన వారిని విడిపించే దేవుడు అని మనము చదువుకుంటూ ఉన్నాం. పేతురు కొర్నేలి విషయంలో ఈ అనుభవాన్ని గ్రహించిన వాడుగా ఉన్నాడు. కొర్నేలి ఒక అన్యుడు కదా, అన్యుడిని దేవుడు ప్రేమించడు కదా, మరి మమ్ములనే, ఆయన ప్రజలనే, ఆయన ఎన్నుకున్న ప్రజల్నే ఆయన ప్రేమిస్తాడు కదా అని అప్పటి వరకు పేతురు ఒక మరి అపోహలో ఉన్నాడు. యేసయ్య పేతురును దర్శించాడు. ఆ తర్వాత పేతురు అంటున్నాడు, యేసయ్య పక్షపాతి కాడని నేను ఎరిగి ఉన్నాను. భూమి మీద ఉన్న ప్రజలందరిలో కూడా ఆయన యందు భయభక్తులు కలిగి నీతిని అనుసరించి జీవించే వారిని అందరినీ కూడా ఆయన సొత్తుగా ఆయన అంగీకరిస్తాడు, ఆయన రాజ్య వారసులుగా ఆయన అంగీకరిస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలము మనుషులు ఎన్నో విధాలుగా మరి నీ విషయంలో నిన్ను తక్కువ చేయొచ్చు, నీ ఎదుటి వారిని గనపరచవచ్చు, నిన్ను నిర్లక్ష్యం చేయవచ్చు, నిన్ను మరిచిపోయి ఉండవచ్చు. కానీ చూడండి, ఒక అనుభవం గుర్తొస్తుంది. యెషయి కుమారులలో 8 మంది కుమారులలో దావీదును సొంత వారు మర్చిపోయారు, అన్నదమ్ములు మర్చిపోయారు, కన్న తల్లిదండ్రులు మర్చిపోయారు. మరి ఎన్నో విధాలుగా దావీదు యొక్క జీవితంలో పక్షపాతము చూపిన వారుగా ఉన్నారు, దావీదును తృణీకరించిన వారుగా ఉన్నారు, మరి హేళన చేసిన వారుగా ఉన్నారు, అలక్ష్యం చేసిన వారుగా ఉన్నారు. కానీ దావీదు హృదయాన్ని దేవుడు చూచాడు. దావీదు నా హృదయానుసారుడు అంటూ ఉన్నాడు. దేవునికి భయపడేవాడు దావీదు, నీతిని అనుసరించి జీవించేవాడు దావీదు. కనుకనే దావీదు హెచ్చించబడ్డాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలము నిన్ను ఎవరైనా పక్షపాతము చూపి నీ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారా? నీ సొంత కుటుంబీకులే దావీదు వలె నిన్ను అలక్ష్యం చేస్తున్నారా? నిన్ను మర్చిపోయారా? యేసయ్య నిన్ను మర్చిపోయే దేవుడు కాదు కదా. ఆయన నేను నిన్ను మర్చిపోజాలను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీవు నా సొత్తు, భయపడుకు, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను. ఇటువంటి శక్తి కలిగిన మాటలు ప్రభు మనకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కుమిలిపోవద్దు. అందరూ నన్ను విడిచిపెట్టారు, నేను ఒంటరిని, నా పక్షాన ఎవరూ లేరు, నేను బలహీనుడను అని ఒకవేళ చింతిస్తూ నీ హృదయం ఉండినట్లయితే యేసయ్య అంటున్నాడు, ఆయన నిన్ను అంగీకరించే దేవుడు, ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. దావీదును ఏ విధంగా ఘనపరిచాడో నిన్ను అటు రీతిగా ఘనపరిచే దేవుడు. కొర్నేలి కుటుంబాన్ని ఏ విధంగా రక్షణ, మారు మనసు, బాప్తిస్మ అనుభవంతో, పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించాడో ఆయన కూడా నిన్ను కూడా అభిషేకించగలిగిన దేవుడు, నిన్ను అంగీకరించే దేవుడు. ఎవరు నిన్ను అంగీకరించినా అంగీకరించకపోయినా యేసయ్య ఉన్నాడు.
నీవు ఉంటే నాకు చాలయ్యా, నీవు నన్ను అంగీకరిస్తే చాలయ్యా, నీవు నన్ను రక్షిస్తే చాలయ్యా, నీవు నాకు తోడుంటే చాలయ్యా అని దేవుని యొక్క హస్తాలకు, దేవుని యొక్క బాహుల రెక్కల నీడలో నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు, ఆయన నిన్ను లేవనెత్తాడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీ ఘననామానికి వందనాలు. ఈ ఉదయ కాలము అవును ప్రభువా, నీవు పక్షపాతవి కావని పేతురు చెప్తూ ఉన్నాడు. కొర్నేలి అనుభవాన్ని బట్టి అవునయ్యా, సమూయేలు కూడా మరి ఆనాడు యెషయి కుమారులను దీవిస్తూ ఉన్నప్పుడు, రాజుగా అభిషేకించాలన్నప్పుడు యెహోవా ఏర్పరిచిన వాడు ఇతడేనేమో అని మరి పైరూపాన్ని చూసి అపోహపడ్డాడు. కానీ దీనులను నీవు దృష్టిస్తావు, నీ అందు భయభక్తులు కలిగిన వారిని నీవు దృష్టిస్తావు, నీ అందు నీతిగా నడిచిన వారిని నీవు దృష్టిస్తావు. అటు రీతిగా దావీదును హెచ్చించిన రీతిగా ఈ మాటలు విన్న నీ బిడలు మనుషుల చేత తృణీకరించబడుతూ, మనుషుల చేత అలక్ష్యం నిర్లక్ష్యం పెట్టబడుతూ ఉన్నారేమో. ఈ ఉదయకాలం నీ యొక్క వాక్కు ద్వారా నీ బిడలు ధైర్యపరిచావు, ఆదరించావు, నెమ్మదిచ్చావు, సమాధానం ఇచ్చావు. నీకు వందనాలు. నీ అందు భయభక్తులు కలిగి నీతిని అనుసరించి నీ మార్గంలో నడిచిన వారిని నీవు ఎన్నడూ విడిచిపెట్టవు. వారిని అనేకులకు దీవెనకరముగా, దేశానికి ప్రపంచానికి దీవెనకరంగా నిలబెట్టే దేవుడు. అందుని బట్టి నేను స్తుతిస్తూ నీ బిడలను నీ బాహులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.